సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల ప్రభుత్వ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వరలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. పాఠశాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులు తమ ఇండ్ల వద్ద, తల్లిదండ్రులు గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెద్ది విఠల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ ముత్యాల యాదవ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మెగా ప్లాంటేషన్లో మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిసినగండ్లలో మనం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. దీంట్లో మన ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, మన సర్పంచ్ గారు, ఇంకా ఇతర గ్రామ సభ్యులు కూడా ప్రముఖులు ఇక్కడికి హాజరయ్యారు. చాలా ఉత్సాహవంతంగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. మనము ఇవాళ మన ప్రతి విలేజ్కి 1000 మొక్కలు అనేది మనకి టార్గెట్గా ఉంది. అలాంటి దాన్ని మనం పూర్తిగా 1000 కంటే కూడా ఎక్కువగా మనకి మొక్కలు నాటేది ఉందని మన సర్పంచ్ గారు ఇప్పుడే తెలియజేశారు. ఈరోజు ఈ వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో దాదాపు ఉన్న పరిసరాలు, భౌగోళికంగా ఉన్న ప్రదేశాన్ని బట్టి మొక్కలు నాటమని సూచనలు ఇచ్చినాం. ఈ సిరిసినగర్లో జరిగే కార్యక్రమానికి గౌరవ మండల స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, స్థానిక హెడ్ మాస్టర్ గారు, ప్రజాప్రతినిధులందరూ హాజరైంది. భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉన్నదంటే మొక్కలే. అది మొక్కలుంటేనే మన భవిష్యత్ అంతా ఆధారపడిందని. ఇప్పుడు ఎల్ నీనో ప్రభావం కనబడుతుంది. మొక్కలు